ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. పురపోరులో విజయ ఢంకా మోగించి అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. గులాబీ జెండాయే తెలంగాణకు రక్ష అని వివరిస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. ఆదిలాబాద్ పట్టణంలోని 15, 16, 17, 18, 19 వార్డుల్లో గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న రోడ్ షో నిర్వహించారు. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం 3వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఇన్ఛార్జి బోఖ్యా జాన్సన్ నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగదీష్ రెడ్డికి కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రచారం నిర్వహించారు. గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. స్టేషన్ కన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో కలిసి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు నిర్వహించి కారు గుర్తుపై ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి అబద్దాల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. కమిషన్ల కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. నారాయణపేటలోని 7, 8, 11, 12 వార్డుల్లోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటు చేసిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. రాహుల్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయని మండిపడ్డారు. కరీంనగర్ 30, 32, 38 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయి గోసపడవద్దని కోరారు. మహబూబాబాద్లోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మాజీ ఎంపీ కవిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ ఫలాలే అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని 34వ వార్డు అభ్యర్థి ముషీర్ బాబాను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే షకీల్. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12, 35, 49 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ 53, 54, 29, 30 డివిజన్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎంపీ వద్రాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పాల్గొన్నారు. ఏ ఒక్క గ్యారంటీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 62వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్యోత్స్న తరఫున ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్ని మోసం చేశాయని, కారు గుర్తుకు ఓటు వేసి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7, 8, 13, 14, 15వ వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి రోడ్ షో ప్రచారం చేపట్టారు. గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పలు వార్డుల్లో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కొత్తపల్లిలో 27, 24, 29వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు గండ్రజ్యోతి. కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగుల రాకేష్ రెడ్డితో కలిసి మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.